ప్రభునందు ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనం యోహాను సువార్తలో వరుసగా బైబిల్ స్టడీని చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు అని, ఆయన దైవ లక్షణాలను మనం విన్నాం. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మానవుడుగా మన అవసరాలను ఆయన తీర్చిన వాడుగా మనము గమనించగలిగాం. మంచిది ప్రియులారా, 3వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకొని ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడి లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నికోదేము అనే ఒక పరిసయ్యునితో ఆయన సంభాషించిన సంభాషణను మనం గమనించగలం. సో ఈ భాగంలో ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతట్లో. ఒకటి, ప్రభు నికోదేముతో ఆయన సంభాషించిన సంభాషణ. ఆ తరువాత యూదయ ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మము మాత్రమే కాక యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యమును చూడగలం. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ 3వ అధ్యాయం అంతటిని ధ్యానం చేయం, కానీ నికోదేము ఆ వ్యక్తిని మాత్రమే మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. యోహాను సువార్తలో నికోదేమును గూర్చి 3 పర్యాయాలు వ్రాయబడి ఉన్నది. మొదటిది 3వ అధ్యాయం మొదటి వచనములో, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను, అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి అనే మాట మొదటి పర్యాయం. 2వ సందర్భం యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 50వ వచనం 51. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలిసి కొనక మునుపు, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా. 3వ సందర్భం యోహాను సువార్త 19వ అధ్యాయం 38, 39 వచనాలు. 19వ అధ్యాయం 38, 39 వచనాలు. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. 3 సార్లు యోహాను సువార్తలో నికోదేమును గూర్చి వ్రాయబడి ఉన్నది. రాత్రి యేసు యొద్దకు వచ్చిన వ్యక్తి అని మనం చదవగలుగుతున్నాం. నికోదేము అను మాటకు అర్థం ఏమిటంటే, ప్రజల ద్వారా జయము పొందినవాడు. ప్రజల జయము, విక్టరీ ఆఫ్ ద పీపుల్, ప్రజల ద్వారా జయము పొందినవాడు. కానీ ప్రభువు ద్వారా జయము అనేది ఆయన జీవితంలో ఎరిగినవాడు కాడు. రాత్రి వేళ యేసు స్వామిని ఆయన ఎందుకు దర్శించుకున్నాడు? ఇది పిరికితనానికి నిదర్శనమా?
లేక మనుషులకు భయపడి రాత్రి వేళ వచ్చాడా? మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా కాదు అని చెప్పవచ్చు. అతడు ఒక ప్రముఖమైన వ్యక్తి, అధికారి, పరిచయుడు, ధనవంతుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. ప్రభువుతో ముఖాముఖిగా ఆయన కోరుతూ ఆయన సంచలనాన్ని సృష్టించాలి అనుకోలేదు. బహుశా ప్రభువు యేసుక్రీస్తు వారు పగటి వేళ చాలా బిజీగా ఉన్నాడేమో. రాత్రి తొందరపడకుండా అనేక విషయాలు ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటుందని నికోదేము రాత్రి వేళ వచ్చాడేమో. పురుషులు, స్త్రీలు రాత్రి వేళ, పగటి వేళ యేసు ప్రభు దగ్గరకు అనేక మంది వస్తూ ఉన్నారు. ప్రియుల మెట్టుకు మనం ప్రభువును స్తుతించవలసిన విషయం ఏమిటి అంటే, ఆనాడు యూదా ప్రాంతములో, గలిలయ ప్రాంతములో అనేక మంది ఉన్నారు. కానీ ప్రభువు దగ్గరకు రావాలి అనే ఆశ చాలా తక్కువ మందికి ఉన్నది. అందుకే దేవుణ్ణి మనం స్తుతించాలి. కానీ నికోదేము ప్రభువు దగ్గరకు ఆయన రావడం. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనములో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉన్నది కదండి. 6వ అధ్యాయం 37వ వచనం ఏమన్నాడు ప్రభు? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు ఒత్తురు, నా యొద్దకు వచ్చువానని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియ సోదరి సోదరులారా, మరి మనం కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. లోకములో ఎంతో మంది ఉన్నారు. ఇలా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి మనము రావడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన భాగ్యం. మంచిది ప్రియులారా, ఒక 3-4 విషయాలు నికోదేమును గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొదటిది నికోదేము యొక్క లక్షణం, ద క్యారెక్టర్ ఆఫ్ ద నికోడేమస్. ఆయన లక్షణం, ఆయన ఎలాంటి వాడు? సువార్తలలో ప్రభు దగ్గరకు వచ్చిన అనేక రకాల వ్యక్తులను గూర్చి మనం చూడగలం. లూకా సువార్త 18వ అధ్యాయములో ఒక ధనవంతుడైన యువకుడు, యవనస్తుడు, అధికారి ప్రభు దగ్గరకు వచ్చాడు గాని అతడు, ప్రభువు స్పష్టంగా చెప్పాడు, నీకు ఒకటి తక్కువగా ఉన్నది. ఆస్తి కావాలా, దేవుడు కావాలా? ధనము కావాలా, దేవుడు కావాలా? ఆ ధనవంతుడైన యవ్వనుడైన అధికారి మనసు చిన్నబుచ్చుకొని ప్రభువును అంగీకరించకుండానే వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి యెరికో పట్టణంలో ఉన్న జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయములో కదా ప్రభువును చూడాలి, ప్రభువును ఎలాగైనా చూడాలి. కానీ ప్రభు ఆ వ్యక్తిని దర్శించాడు. జక్కయ్య, త్వరగా దిగు అన్నాడు. ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షింపబడిన వాడుగా ఆయన జీవితం మార్పు చెందాడు. సమరయ ఆ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దర్శించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయములో. మరి నికోదేమును గూర్చి మనం ఏం చదవగలం? ఈ వ్యక్తి యొక్క సంభాషణను జాగ్రత్తగా మనము ధ్యానిస్తే, ఇతడు నిజాయితీపరుడు, ఇతడు మర్యాద గలవాడు, నికోదేము శ్రద్ధ గలవాడు, నికోదేము తెలివైన వాడు, నికోదేము ప్రభావశీలుడు. మాత్రమే కాదు, అక్కడ రాయబడి ఉన్నది యూదుల అధికారి అనే మాట. యూదుల అధికారి అంటే ఇశ్రాయేలీయులకు బోధకుడు ఆయన. అక్కడే 3వ అధ్యాయం 10వ వచనములో యేసు ఇట్లనను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి అన్నాడు కదా. యూదుల ఆ పాలక మండలి సభ్యుడు ఆయన. మాత్రమే కాదు, మొదటి వచనములో ఆయన పరిసయ్యుడు అని వ్రాయబడి ఉన్నదండి. అతడు చాలా మతపరమైనటువంటి వ్యక్తి, వాక్యములు అనేకమైన వాస్తవములను ఎరిగిన వాడు. ఆనాడున్న సన్హెడ్రిన్ మహాసభలో ఆయన సభ్యుడు, ఇశ్రాయేలీయులకు బోధకుడు. ఇవన్నీ మనము గమనిస్తూ ఉండగా నికోదేము ఒక నైతికమైనటువంటి వ్యక్తిగా మనము చూడగలం. మంచివాడు, ఆయన మంచివాడు,
ఆశ గలవాడు, దేవునిని తెలుసుకోవాలని ఆకలి గలవాడు. కానీ ఇవేమి అతనికి రక్షణను ఇవ్వలేకపోయాయి. ఇవేమి మారు మనస్సును ఆయనకి ఇవ్వలేకపోయాయి. ప్రియులారా, మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలు. వింటున్న వారిలో ఎవరైనా నేను పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనము పాపములో పుట్టిన వారం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా అన్నాడు. 51వ కీర్తన 5వ వచనములో మనము పాపములో అనగా ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క పాపము ద్వారా పుట్టిన వారం. అందుకే ప్రభువు తేటగా చెప్పాడు 3వ వచనములో, నికోదేమో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, అనగా పైనుండి జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడు. ప్రియులారా, పైనుండి అంటే దేవుని నుండి మనము పుట్టిన వారముగా ఉండాలి. అందుకే 5వ వచనములు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా అంటే వాక్యమును వినుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము జరిగించగా మనము మారు మనస్సు పొందగలం. సో మొదటిది అతని యొక్క లక్షణాన్ని గమనించాం. రెండవది నికోదేము యొక్క ఆశ, ద డిజైర్ ఆఫ్ నికోడేమస్. ఆయన ఆశ ఏమిటి? ఆయన ఆశ 2వ వచనం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ప్రియులారా, నికోదేము యొక్క ఉత్సాహము, కోరిక, ఆశ మనం ఈ భాగములో గమనిస్తున్నాం. అంటే విచారించే వ్యక్తి ఈయన, బాగా గమనించేవాడు. ఆయన అంటున్నాడు, నీవు చేయుచున్న సూచక క్రియలను, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమేమి సూచక్రియలు చేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ ఆయన ఎరిగినవాడు, గమనిస్తున్నవాడు. అయ్యా, నీవు గొప్ప కార్యాలు చేశావు. విచారించే వ్యక్తి కదా. ప్రభువుతో ముఖాముఖి కోసం వచ్చాడు అనే మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రియులారా, మాత్రమే కాదు, ఆయనతో ఒక మాట, నేను ఎలా ప్రభువుని అంగీకరించాలి అని ఆయన అడుగుతున్నాడు. ఆయన చర్చలలో ఈ మతపరమైన, నైతికమైనటువంటి, ఆధ్యాత్మికమైన వ్యక్తి కొత్తగా జన్మించాలి. కారణం ఏమిటంటే కేవలము పైన ఉండేటువంటి భక్తి ద్వారా మానవుడు పరలోకానికి వెళ్ళజాలడు. ఇంతవరకు విన్నాం ఎఫెసీ పత్రిక 2:1 మనం మళ్ళీ జన్మించాలి ఆత్మీయంగా. నీవు నేను చనిపోయిన వారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12, 13 వచనాలలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. అంటే యూదుల దగ్గరకు వచ్చాడు. ఆయన బెత్లెహేములో ఆయన జన్మించాడు. యూదులకు ఆయన 30 ఏండ్లు వడ్రంగి వాడుగా కనపరుచుకున్నాడు. 3.5 ఏండ్లు యూదుల మధ్య ఆయన పరిచర్యను జరిగించాడు. ఎన్నో అద్భుతములను చేశాడు. 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో 13వ వచనములో ఆయన అన్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అన్నాడు. వారు దేవుని ద్వారా పుట్టినవారు. తీతు పత్రికలో అంటాడు, మనము
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. ప్రియులారా, మనము దేవుని కుటుంబములో జన్మించిన వారం. కానీ నికోదేము యేసును వెతకడానికి ఉత్సాహాన్ని మాత్రమే చూపిస్తే చాలా కాలం ఆయన ఆందోళనలోనే ఉండవలసి ఉంది. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా రక్షణలోనికి నడిపించగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలడు. ఇంకొక వ్యక్తిని సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే జైలర్, చెరసాల అధిపతి. 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? అంటే ఒక వ్యక్తి తాను రక్షణ పొందాలి అని ఆ వ్యక్తిని ఒప్పించేవారు ఎవరు? మానవుడు కాదు. ఆ వ్యక్తిని ఒప్పించేవారు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఒప్పించేవాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనము నుండి మనము చదివితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త, ఉత్తరవాది మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు. మరొకసారి వినండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును. కదా, చెరసాల అధిపతి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని ఒప్పించిన వారు పరిశుద్ధాత్మ దేవుడే కదా. నికోదేము ఈ విషయాలను ఎరిగిన వాడే, కానీ ప్రారంభములో ఆయన ఒప్పుకున్నవాడు కాడు. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనము నుండి మనం చదివితే, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని పొడవబడి. ప్రియులారా, నిజమైన మారు మనస్సు ఏమిటి అంటే, సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయాన్ని, ఆమె హృదయాన్ని పొడిచేవాడు. నువ్వు పాపివి అని జ్ఞాపకం చేసేవాడు. పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేయువాడు. అందుకే ఆ దినం దాదాపుగా 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది బాప్తిస్మాన్ని పొందారు. 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాక్యాన్ని విన్నవారు బాప్తిస్మము పొందాలి. ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆనాడున్న సంఘములో వారు చేర్చబడ్డారు. సంఘానికి బయట, మాకు ఇంట్లో ప్రార్థన ఉంది, ఇది చాలు, మాకు సంఘం వద్దు అనుకుంటే ఇంట్లో ప్రార్థనలు మానుకోండి. సంఘము దేవుని ఉద్దేశము, సంఘము దేవుని కోరిక, సంఘము దేవుని వధువు, సంఘము దేవుని మనస్సులో. సంఘాన్ని ప్రేమించండి. అందుకే 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని సంఘం, దేవుని సంఘములో బోధకు వెళ్ళండి, బైబిల్ స్టడీ. దేవుని సంఘములో సహవాస కూడికలకు వెళ్ళండి. దేవుని సంఘములో ప్రతి ఆదివారము రొట్టె విరుచుటకు వెళ్ళండి. నెలకొకసారి కాదు, వాక్యం ఒప్పుకోదు. ప్రతి ఆదివారము రొట్టె విరవాలని బైబిల్ బోధిస్తూ ఉన్నది. సంఘములో ప్రార్థన. నికోదేమును గుర్చినటువంటి 3వ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నికోదేము యొక్క
మారు మనస్సు. నికోదేము ఆయన మారు మనస్సు పొందినవాడుగా మనము చూడగలం. ప్రియులారా, నికోదేము చాలా జ్ఞానము గలవాడి. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. నికోదేము ఇలా అన్నాడు, ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు అతడు ఎలాగూ ప్రవేశించగలడు అని ప్రశ్నించినప్పుడు ప్రభు 10వ వచనములో అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? నికోదేము, నీవెంతో జ్ఞానము గలవాడివి. నీవు అజ్ఞానము ద్వారా ఈ ఆత్మ సంబంధమైన సంగతులను నీవు ఎరుగకుండా గుడ్డివాడవుగా ఉన్నావు. ఈనాడు చాలా మంది పై విషయాలతోనే తృప్తి చెందుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంగతులను లోతుగా ఎరిగేవారు కావాలి. అందుకే ఈనాడు దేవుని సంగతులు ఈ లోక సంబంధమైన వ్యక్తులకు అవి అర్థము కావు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏమన్నాడు? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అర్థం కావు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి అనుభవ జ్ఞానము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కదా, ఈ లోకములో వారికి మారు మనస్సు, దేవుడు, వాక్యము, ప్రార్థన అంటే ఇవేవి అర్థం కావు. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి అంటే నీటి ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే రక్షింపబడగలరు. సువార్తను విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయములో ఒక అద్భుతమైన దృశ్యాన్ని నికోదేముకు చూపించాడండి. ఒకసారి మనం కూడా అద్భుతమైన దృశ్యాన్ని చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినయానెందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారా, స్పష్టంగా దేవుడు ఒక దృశ్యాన్ని చూపించాడు. ఏమిటి అదంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మోషేకు విరోధముగా వారు మాట్లాడారు. దేవునికి విరోధముగా వారు మాట్లాడారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనము నుండి 9వ వచనం వరకు వారు చేసిన పాపానికి దేవుడు సర్పములను వారి మధ్యకు పంపాడు. ఆ సర్పములు కాటు వేయగా అనేక మంది చనిపోతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు మోషేకు. మోషే ప్రార్థన చేశాడు ప్రజల కొరకు, ప్రభువా ఈ తాపకరమైన సర్పములను తొలగించండి అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక ఇత్తడి సర్పమును ఒక స్తంభము మీద నిలువబెట్టు. ఎవరైతే సర్పము కాటు తిన్నారో ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతుకును. ఈ దృశ్యాన్ని నికోదేముకు యేసు ప్రభు చెప్పాడు. అర్థమైపోయింది. ప్రభు ఒకరోజు మనందరి పాపము నిమిత్తమై ఆయన శిలువలో ఎత్తబడుట, శాపగ్రస్తుడిగా ఆయన మనందరి పాపము కొరకై ఆయన మరణించుట, నికోదేము ఆ దృశ్యాన్ని మనసులో ఉంచుకున్నాడు. మనసులో ఉంచుకొని ఆయనలో మారు మనస్సు అనే క్రియ ప్రారంభమవుతూ వచ్చిందండి. నికోదేము యొక్క మనస్సు మార్పు, మారు మనస్సు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం
క్షమించండి, 7వ అధ్యాయం 45వ వచనములో నికోదేము ఆయన పలికినటువంటి మాట కదా. బంట్రౌతులు, ప్రధాన యాజకులు వారన్నారు, మీరెందుకు ఆయనను పట్టుకోరాలేదంటే ఆ మనుష్యుడు మాటలాడినట్లుగా ఎవరు ఇంతకు మునుపు మాటలాడలేదు. అప్పుడు నికోదేము జోక్యం చేసుకున్నాడు 50వ వచనములో, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ఇప్పుడు నికోదేము యేసు ప్రభును గురించి ఆయన పక్షాన మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఆయనకు తీర్పు తీర్చగలం? ఆయన నీతిమంతుడు కదా. ఒక సంగతి వినక మునుపు ఒక వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఎవరో చెప్పిన మాటలను బట్టి మనము తీర్పు తీర్చకూడదు. ఆ వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడాలి. ఈనాడు ఆ మాట్లాడే ధైర్యం అనేక మందికి లేదు. పిల్లరా, అయితే నికోదేము ఆయన జీవితంలో ఆఖరికి తెగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఆయన దేహమును సిలువ మీద నుండి క్రిందికి దించటానికి శిష్యులు ఎవ్వరూ రాలేకపోయారు. భయపడి తలుపులు వేసుకున్నారు. అయితే 2 వ్యక్తులు, యోహాను సువార్త 19వ అధ్యాయం 38, అరిమతయి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి ఆ దేహాన్ని తనకివ్వమన్నాడు. 39వ వచనం, రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. చాలా కాలము రహస్యంగా ఉన్నాడు నికోదేము. అయితే ఆఖరికి ఆయన జీవితములో ప్రభువు దగ్గరకు వచ్చాడు. ప్రభువును హృదయములో రక్షకునిగా స్వీకరించాడు. ప్రియ సోదరి సోదరులారా, నికోదేము ఆయన జీవితములో వాస్తవానికి తన ప్రాణము పోయినా పర్వాలేదు, నేను యేసు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలి అని ధైర్యముతో ఆయన రాత్రి వేళ ముందుకు వచ్చినట్లుగా మనము చూడగలం. అందుకే ప్రభువు పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనములో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియులారా, నికోదేము ప్రభువు వైపు చూచి ప్రభువు కొరకు తన యొక్క ప్రాణమునివ్వడానికైనా, ఒకవేళ యేసు ప్రభువును సిలువ వేశారు, నన్ను కూడా సిలువ వేయవలసి వస్తే నేను ఆయన కొరకు మరణించటానికి సిద్ధము అని తెగించి ప్రభువు కొరకు ఆయన ముందుకు వచ్చినవాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా ప్రభువును ఎలా ప్రేమించాలి? ఆఖరిగా ఈ భాగాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ప్రారంభములో నికోదేము ఆయన ప్రభువును ప్రశ్నించటానికి వచ్చాడు. ఆ తరువాత నికోదేము ఆయన ఆశ గలవాడుగా ఉన్నాడు. నికోదేము జ్ఞానము గలవాడుగా ఉన్నాడు. అయితే నికోదేము సిలువ దృశ్యాన్ని, ఆ ఇత్తడి సర్పము పైన ఎత్తబడిన సర్పం, సర్వ మానవాళి కొరకై సిలువలో వేలాడిన యేసు ప్రభువు యొక్క ఆ దృశ్యాన్ని చూడగానే సిలువ దృశ్యమైన జీవితాన్ని మార్చివేసింది. ప్రభువును ప్రేమించటం ప్రారంభించాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున
ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు నమ్మిన నీ జీవితంలో శ్రమ ఉన్నదా, బాధ ఉన్నదా, హింస ఉన్నదా, కరువు ఉన్నదా, వస్త్రహీనత ఉన్నదా, ఉపద్రవం ఉన్నదా, ఖడ్గం ఉన్నదా? 38వ వచనములో రోమాపత్రిక 8:38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారములైనను ఎత్తైనను లోతైనను మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాం. ప్రియులారా, ప్రభువు కొరకు శిష్యులందరూ ప్రాణమిచ్చారు. ప్రతి అపోస్తలుడు ఆయన కొరకై తన ప్రాణాన్ని ఇచ్చారు. అనేక మంది యేసు ప్రభు కొరకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఈ రాత్రి వేళ, ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు, నా జీవితంలో నేను నీ కొరకు జీవిస్తాను, నిన్నే సేవిస్తాను అని ప్రభువు కొరకు మనలను మనము అప్పగించుకొని ఆయన కొరకు లోకములో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.